ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఈ ఉదయకాలం కూడా అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మమ్మల్ని మా పరిచర్యలను కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మేము కూడా అనుదినం మీ అందరి కొరకు ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మీ ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి అప్పగిస్తూ ఉన్నాం. దేవుడు తగిన కాలంలో మీ అవసరతలు అక్కర్లు తీర్చగలడని ప్రభువుని బట్టి మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట చదువుదాము. కీర్తన గ్రంథం 105వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించగలుగుతాం. మొదటి మాట, దేవుని బట్టి మనం అతిశయించేవారిగా ఉండాలని. నిజంగా ఈ లోకంలో అనేకులు దేవుని బట్టి అతిశయించినప్పుడు వారి జీవితాల్లో దేవుడు వారిని ఎంతో అద్భుతంగా ఆశీర్వదించాడు. కానీ దేవుని బట్టి ఎవరైతే సిగ్గుపడతారో, ఎవరైతే ప్రభువుని బట్టి వారి జీవితాల్లో బలహీనపడతారో అట్టి వారి జీవితంలో వారు ఎప్పుడు కూడా దేవుని కార్యాలు చూడలేరు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ప్రభువు నామమును బట్టియే మనం దేవుని మహిమపరచాలి. ఆయన నామాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా సిగ్గుపడేవారిగా ఉండకూడదు. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీరు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి, మేము ప్రభువునందు క్రీస్తునందు మేము వేరుపారామని చెప్పుకోవడానికి, అలాగే దేవుని మందిరానికి వెళ్ళడానికి, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి ఎప్పుడు మనం సిగ్గుపడేవారిగా ఉండకూడదు. ఎప్పుడు మన ప్రభువుని బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన సిలువ యాగాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన ఎంత గొప్ప రక్షణను బట్టి మనం ఎప్పుడూ ప్రభువునందు అతిశయిస్తూనే ఉండాలి. ఇంకా రెండో విషయాన్ని మనం గమనిస్తే, దేవుణ్ణి ఒకవేళ నిజంగా మనం వెతికేవారమైతే హృదయమందు సంతోషిస్తామని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి అది డబ్బును బట్టో, కులాన్ని బట్టో, బలాన్ని బట్టో వచ్చే సంతోషం కాదు. కొన్నిసార్లు కలిగితే, కలిసి వస్తే సంతోషిస్తారు. ఒకవేళ అదేమైనా కోల్పోతే తిరిగి మరలా వారి జీవితాల్లో విచారం, కురుంగుబాటు కలుగుతాయి. కానీ దేవుడిచ్చే సంతోషం ఒక ఎగసిపడే కెరటం లాంటిది కాదు అని లియోనార్డ్ రావెన్హిల్ గారు చెప్పారు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో పరిస్థితులను బట్టి, మీకున్నటువంటి మెటీరియల్ థింగ్స్ని బట్టి మీరు సంతోషించేవారైతే అవి పోయినప్పుడు, లేకపోతే అవి లేకపోయినప్పుడు మీ సంతోషాన్ని మీరు కోల్పోతారు. కానీ దేవుడిచ్చే సంతోషం దేనితోనూ కూడా పోల్చలేనిది. అందుకోసమనే వాళ్ళు హృదయంలో సంతోషిస్తారు. అంటే పరిస్థితులను బట్టి, కలిగిన దాన్ని బట్టి కాదు, అది ఎవ్వరూ తీయలేంది. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ప్రభువుని బట్టి అతిశయించండి, దేవుణ్ణి వెతకండి. అప్పుడు మీ హృదయాలలో, అంటే ఏదో బయటికి కాదు, హృదయ అంతరంగాల్లో మీరు సంతోషంగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అట్టి కృపతో నడిపించి, విడిపించి అట్టి గొప్ప అద్భుత కార్యాలు దేవుడు మీ జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్.